హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవీస్ వంటిల్లు. ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ పెసరట్టు. దీనికి ఓవర్ నైట్ 2 గ్లాసెస్ ఆఫ్ పెసలు, 1 గ్లాస్ ఆఫ్ రైస్ వాష్ చేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకొని పెట్టుకోండి. ఇవి సోక్ అయిన తర్వాత చూడండి, ఇలా బాగా సోక్ అయిన తర్వాత మిక్సర్ జార్లోకి తీసుకొని, కొందరు ఇందులోకి పచ్చిమిర్చి అల్లం వేస్తారు, బట్ నేనేం వేయట్లేదు. ప్లెయిన్గా అలానే వేసేసి కాస్త వాటర్ వేసి మిక్సీకి పట్టుకొని ఆ బ్యాటర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నేను 4 మెంబర్స్కి 2 గ్లాసెస్ ఆఫ్ పెసలు వేసాను. మీరు మీకు తగ్గట్టు వేసుకోండి. ఇలా బ్యాటర్ని కాసేపు పక్కన పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా పెడితే కొంచెం పులుస్తుంది. తర్వాత అందులోకి సాల్ట్ వేసుకొని, కొద్దిగా సోడా పొడి వేసుకొని, కొంచెం వాటర్ వేసుకొని బాగా దోసపిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి పిండిని. అంతే, పెసరట్టు బ్యాటర్ రెడీ. తర్వాత ప్యాన్ పెట్టి పెసరట్టు కోసం అల్లం చట్నీ అండ్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, సన్నగా కట్ చేసుకున్న అల్లం, కొంచెం కొత్తిమీర, కరివేపాకు సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న. ఇలా ప్యాన్ వేడెక్కాక పెసరట్టును పోసుకొని తర్వాత దానిపైన వెంటనే కొంచెం సన్నగా కట్ చేసుకున్న అల్లంని చల్లుకోండి. తర్వాత దానిపైనే కొంచెం ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నవి, కొద్దిగా కరివేపాకు వేసుకొని చుట్టూ ఆయిల్ వేసి, లేదా మీకు ఇష్టమైతే గీ వేసుకోండి. పెసరట్లోకి గీ చాలా బాగుంటుంది. ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే పెసరట్టు రెడీ. దీనిలోకి నేను అల్లం చట్నీ కాంబినేషన్ చేశాను. ఒక్కొక్కసారి పల్లీ చట్నీ కూడా చేసుకుంటాం, బట్ పెసరట్టులోకి అల్లం చట్నీ కాంబినేషన్ బాగుంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.